గేయ రచయిత అందశ్రీ స్మారకార్థం రాష్ట్రంలో ఆడిటోరియం నిర్మించడం లేదా ఆయన పేరును ప్రజా వేదికలకు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. గతంలో కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, కళాకారులు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. ముఖ్యంగా ప్రజాకవి గద్దరికి జరిగిన అవమానం, అలాగే ఎమ్మెల్యే సీతక్కపై జరిగిన ఘటన గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమానత్వానికి ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలిపల్లి కృష్ణ, ఈట దర్శన్ మాదిగ మరియు ఎం సత్యనారాయణ పాల్గొన్నారు. మొన్న ఏప్రిల్ 23 తారీఖు రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళేసి అందశ్రీ గారి పేరు పైన ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇచ్చినాం. ఎందుకంటే సెప్టెంబర్ 23 తారీఖు రోజు ఆయన బర్త్డే ఉంది కాబట్టి ఆయన పేరు పైన ఎన్నో సాహసోపేతాలతో నుంచి ఎన్నో చేసిన తర్వాత ఆయనకు అధికార లాంఛనాలతో చేసిన ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆయన బర్త్డే ఉంది కాబట్టి ఆయన పేరు పైన కల్చరల్ ప్రోగ్రాంలు, తర్వాత ఆయన ఏదైనా ఆడిటోరియం పేరు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్లో బస్ భవన్ పేరు కూడా అందశ్రీ బస్ భవన్ పేరు పెట్టాలని చెప్పేసి కూడా ఇచ్చేసి ఆయన కూడా కొంచెం సానుకూలంగా స్పందించింది కాబట్టి దానిపైన ఒకసారి మళ్ళీ టైం ఇచ్చినప్పుడు మళ్ళీ పోయి ఇది చేస్తాం. టైం కూడా లేదు కాబట్టి ఎవరెవరికో విగ్రహాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, కానీ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే ఈ యొక్క గేయ రచయితని ఎక్కడికో భారతదేశం నలుమూల నుంచి తీసుకెళ్ళినటువంటి ఘనత అయినది కాబట్టి దళితులకు ఇక్కడ ఇంతకుముందు కూడా పేరు ప్రఖ్యాతులు లేకున్నా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో పేరు ఉన్నది. అందరినీ కలుసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇటు అందశ్రీ గారి పేరు పైన కూడా కల్చరల్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి ఆయన పేరు పైన ఒక ఆడిటోరియం పెట్టాలని చెప్పేసి ఏదైనా కూడా అంటే స్టాచ్ అంటే ట్యాంక్ బండ్ పైన కానీ ఇంకెక్కడ ఆయన ఎక్కడ సిటీలో ఎక్కడ ప్లేస్ ఏమిటో ఎందుకంటే ఒక దండ వేయాలన్నా ఇప్పుడు ఆయన స్టాచ్లు లేవు, ఆయనకి ఏమైనా చేసుకోవాలన్నా లేవు కాబట్టి వేస్తే ఒక ఫోటో కూడా ఉండేది చేసుకోవాలి కాబట్టి గవర్నమెంట్ పరంగా చేసుకుంటాం. ఇక టైంలో చూసినాం కల్చరల్ ప్రోగ్రాంలు అంటే కూడా ఏ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా కట్టుబడి ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ 61 కులాల చైర్మన్ గారు గాలిపల్లి కృష్ణ గారు మరియు మేము కలిసి సీఎం గారి ఇంటికి వద్దకు వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఏంటంటే అందశ్రీ గారు మన యొక్క తెలంగాణ కవిగా పేరు పొందినటువంటి వ్యక్తి, అలాగే మనకు జాతీయ గీతాన్ని అందించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మన మధ్యలో లేడు కాబట్టి ఆయన గుర్తుగా ఇక్కడ మన తెలంగాణలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఆయన స్టాచ్యూలు కానీ ఇవి కానీ పెట్టాలన్న ఆలోచన ఎవరికి రాలే. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ తరఫున మేము సీఎం గారిని కలిసి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో పొందపరిచింది ఏంటంటే వారి గుర్తుగా ఒక తెలంగాణ భవన్